ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో వచ్చి రాగానే అందరి మొబైల్స్లో ఒక ఊపేస్తున్న ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని మీకు వచ్చేసి ఈ వీడియోలో పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో కనుక మీరు ఫొటోస్ని ఎడిట్ చేశారనుకోండి నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మన యొక్క ఫొటోస్ని ఆ అప్లికేషన్ ఎడిటింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మీరు కావాలనుకుంటే లైవ్లో ఫోటో దిగి చేయొచ్చు, లేదా మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందే జస్ట్ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన టార్గెట్ని తొందరగా రీచ్ అయిపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఐ ఆర్ట్ కెమెరా అప్లికేషన్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ లో లింకినట్లయితే ఇలాంటి పేర్లతో వేరే వేరే అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు సరైన అప్లికేషన్ దొరకదు కాబట్టి కింద నుంచి ఒకసారి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే పైన మనకు ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది, దాని పక్కనే కెమెరా ఆప్షన్ ఉంటుంది. దీంతో పాటు మనకు టూల్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు 5 టూల్స్ ఉంటాయి. మెయిన్ గా చెప్పాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టిస్టిక్ ఫిల్టర్, అదేవిధంగా ఓల్డ్ మ్యాన్ బోత్, అంటే మనం జనరల్ గా నార్మల్ పర్సన్ ఉన్నప్పుడు ఎలా ఉంటామో అదేవిధంగా ఓల్డ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటామో చూసుకోవచ్చు. అదేవిధంగా మ్యాజిక్ కట్అవుట్ ఉంటుంది, అదేవిధంగా మోషన్ డయాగ్రామ్ దీంట్లో ఉంటుంది, అదేవిధంగా మీకు సంబంధించిన అవతార్ ఫొటోస్ ని మీరు సింపుల్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఏదో ఒక ఫోటోని మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ పర్పస్ నేను ఈ ఫోటోని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకోగానే ఈ ఫోటో యొక్క ఎఫెక్ట్స్ మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో ఆర్కిటెక్ట్ రేంజ్ లో మనకు చేంజ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ ఫిల్టర్స్ పైన ఈ విధంగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో మీ యొక్క ఫోటో మీకు క్రియేట్ అయ్యి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అద్భుతమైన ఎఫెక్ట్స్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా విత్ బ్లాక్ అండ్ వైట్ తో సహా మనం సింపుల్ గా దీంట్లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు ఈ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్ మనం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఓల్డ్ మ్యాన్, అంటే జనరల్ గా మీరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఓల్డ్ మ్యాన్ అయినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ నుంచి మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు 50 ఇయర్స్ ఓల్డ్ అయితే ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా ఇప్పుడు జనరల్ గా ఇది నార్మల్, అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే నేను 50 ఇయర్స్ ఓల్డ్ అయినట్లయితే ఏ విధంగా ఉంటారన్న, అదేవిధంగా నేను 60 ఇయర్స్ లో వెళ్ళినట్లయితే ఈ రేంజ్ లో రావడం జరుగుతుంది. అదేవిధంగా అపోజ్ 70 ఇయర్స్ ఉన్నట్లయితే ఈ రేంజ్ లో మన యొక్క ముఖం అదేవిధంగా మన యొక్క ఫేస్ ఉంటుందనేది మనకు తెలియడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు సేవ్ చేయాలనుకుంటే కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలో అది సేవ్ అయిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో థర్డ్ వన్ ఆప్షన్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పేరే మ్యాజిక్ కట్అవుట్ అన్నమాట. మీరు ఏదైనా ఫోటోని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆన్ ది స్పాట్ లో మీరు సెలెక్ట్ చేసిన ఫోటో ఆటోమేటిక్గా మీకు క్రాప్ అయి బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోవడం జరుగుతుంది, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ ఈ విధంగా ఇక్కడ ఏఐ అనేది మనకు ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. కొద్దిసేపు వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం రిమూవ్ కావడం జరిగింది. అదేవిధంగా ఆ ఫిల్టర్ మనకు ఆటోమేటిక్గా అప్లై కావడం జరిగింది అనమాట. ఇది ఒకటే కాదు, దీంట్లో మనకు రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయడం జరిగింది. చూడండి, ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ మనకు మన ఫోటోలోకి యాడ్ కావడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఎడిటింగ్ చేస్తుందంటే నిజంగా మీరు ఫిదా అనేది అయిపోతారు. ఆ రేంజ్ లో మన యొక్క ఫొటోస్ ని దీంట్లో మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సేవ్ చేయాలనుకుంటే ఇంతకుముందు చూపించినట్టు ఇక్కడ డన్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసేసి కింద డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలోకి ఆ ఫోటో అనేది సేవ్ కావడం జరుగుతుంది అనమాట. ఇక ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే మోషన్ డయాగ్రామ్స్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే జనరల్ గా మనం ఉన్న నార్మల్ ఫొటోస్ కంటే ఇది చాలా అద్భుతంగా ఫొటోస్ ని మనకు డయాగ్రామ్ రూపంలో సెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు జనరల్ గా ఈ ఫోటో ఉంది, దీంట్లో మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది కదలడం లేదు కదా. జనరల్ గా నేను ఇక్కడ నుంచి ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నిటిని నేను పైన స్కై ఉంది కదా, స్కై
స్కైని నేను కదిలేటట్టు చేయాలనుకుంటున్నాను, మోషన్ ఎఫెక్ట్స్ని. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు ఫ్రీజ్ చేయాలనుకుంటే ఆ పార్ట్ని ఈ విధంగా మీరు ఫ్రిడ్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఈ పార్ట్ అవసరం లేదనుకుంటే ఇది మాత్రం కదలొద్దు, రిమైనింగ్ అంతా కదలాలనుకుంటే ఈ విధంగా మీరు ఫ్రిడ్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే చేసినట్లయితే చూడండి, నా ఫోటో మాత్రం కదలడం లేదు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్ని విత్ గుడితో సహా ఆటోమేటిక్గా ఏదో గాల్లో ఎగిరినట్టు మనకు ఎఫెక్ట్ అయితే రావడం జరిగిందనమాట. మీరు సింపుల్గా సేవ్ చేయాలనుకుంటే దీన్ని మీ యొక్క వీడియో రూపంలో చేసుకోవచ్చు, లేదా గిఫ్ట్ రూపంలో సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ నేనైతే దీనికి సేవ్ అనేది చేయట్లేదు, నేను బ్యాక్ అనేది వచ్చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఓవర్లే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక రేంజ్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటో అనేది చూస్ అనేది చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా, దానిపైన మీరు అప్లై చేయగానే నా యొక్క ఫోటో పైన మీరు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీకు ఆ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంటాయి అన్నమాట. అక్కడ చూడండి, అద్భుతంగా ఏదో వరాలు జల్లినట్టుగా ఆ విధంగా అలాంటి ఎఫెక్ట్స్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకు 1-2 ఎఫెక్ట్స్ కాదు, దీంట్లో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 15-20 రకాల ఎఫెక్ట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. వాటిని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. పైగా వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ని మన యొక్క ఫొటోస్ కి మనం ఇవ్వచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, మీ దీంట్లోనే మనకు థర్డ్ వన్ ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే ఇది మ్యాజిక్ స్కై అన్నమాట. మీ దాంట్లో అంటే మీ మొబైల్లో లేని ఎఫెక్ట్స్ ని ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఎఫెక్ట్స్ ని తీసుకుంటాను. ఈ ఎఫెక్ట్ ని తీసుకోవడం జరిగింది 2019ది. తీసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫోటోని మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫోటోని చూస్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇది ఏఐ మనకు ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. కొద్దిసేపు వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది. మనం ఈ విధంగా మనం ఆటోమేటిక్గా మనం అప్లై చేసిన ఎఫెక్ట్కి ఆటోమేటిక్గా మనకు ఒక రేంజ్లో అది ఎడిటింగ్ చేసి మనకు పెట్టేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు నచ్చిన రేంజ్లో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. పైగా ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో అందరి మొబైల్లో హల్చల్ చేస్తున్న సూపర్ ఎడిటింగ్ అప్లికేషన్ అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.